నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాల్ని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో డీఎల్ఓ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గతంలో పంచాయతీలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా జిల్లా కేంద్రాలకు, జడ్పీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, సర్పంచులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం గారికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితులు ఉన్నప్పుడు జరిగిన ప్రమోషన్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో అధికారులకు ప్రమోషన్లు రావడం శుభ పరిణామమని, దీనిపై అధికారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఏదో చిన్న విషయం కాకూడదు, కానీ నా దృష్టిలో పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇంతకుముందు మనకు ఏదైనా ఇష్యూ కావాలంటే మండల లెవెల్లో కానీ, పంచాయతీ లెవెల్లో కానీ ఇష్యూస్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళి చేయించుకునే పరిస్థితి వచ్చేది. తర్వాత జిల్లాను మార్పు చేసిన తర్వాత కూడా అనకాపల్లి మీరు రివ్యూ చేస్తారు. మళ్ళీ అందరూ కలిసి అనకాపల్లి వెళ్ళాలి. మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలంటే ఉదయం 10 రాత్రి రావాలి. ఒక రోజంతా ఈ జర్నీలోనే పోతుంది. అంచేత దీన్ని కొన్ని స్థాయిగా డివైడ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కొన్ని కొత్తగా కొన్ని ఏర్పాటు చేస్తే పరిమాణం సులభంగా ఉంటుంది, టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, మీరు వదిలేదండి ఫోటో తీసేయండి దాన్ని. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 77 డివిజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఈ 77 డివిజనల్ ఆఫీసులు ఒకే రోజు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మరి వేళ ఓపెన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 11:45 ఓపెన్ చేస్తారు ముహూర్తం. అంచేత టీవీల్లోని రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం కోసం, మన ఇంట్లో టీవీల్లో కూడా రిలీజ్ చేయడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే టైం కలిసి వస్తుంది, దగ్గరగా రివ్యూ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ రివ్యూ చేయకపోతే ఏమవుతుందంటే మండలాలు ఏం జరుగుతుందో మాకు చేయట్లేదు. ఈ మండల ఆఫీసులు ఏం చేస్తారో మాకు చేయట్లేదు. ఎప్పుడో నెలకోసారి వస్తాం మండలానికి, అప్పుడు మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు అయితే మాకు ఏమవుతుంది, రోజు మీ తాలూకు ఫలితాలకు డీటెయిల్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మేము ఇవ్వాల్సిన సూచనలు మేము వస్తాం, మీరు ఇవ్వాల్సిన సూచనలు మీరు ఇస్తారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఆలోచించకూడదు. టైము సులభతరం చేయడం కోసం చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. దాన్ని మన నర్సీపట్నంలో ఈవేళ సైట్ లేకపోతే అందాక ఈ మున్సిపల్ ఆఫీస్ అలాగే బొడ్డుపల్లి మార్చాం కాబట్టి పైన ఖాళీ కొని పెట్టుకోమని చెప్పాం. ఇప్పుడు అంత సులభతరం అయింది. మన మండలాలన్నీ కూడా ఎప్పుడుగా మీటింగ్ పెట్టుకోవడానికి దగ్గరగా మనకు అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ పెట్టిందో దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. నాగమణి